తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మకుటములేని మహారాజు నందమూరి తారక రామారావు. ఏ పాత్రను అయినా అవలీలగా చేయడం, ఆధ్యాత్మికంగా కొన్ని పాత్రల్లో దేవుడు ఇలానే ఉంటారు అనడంలో సందేహం లేదు. నటనలోనే కాకుండా ప్రజలకు సేవ చేయాలని తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రభంజనం సృష్టించారు. మంచి పథకాలను పెట్టి పేద ప్రజలకు అండగా నిలబడ్డారు. ఎన్టీఆర్ జ్ఞాపకార్థంగా ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఉత్తమ సేవలు అందించిన వారికి ఎన్టీఆర్ స్మారక అవార్డులు ప్రదానం చేస్తారు. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన జేసీ రాజు మాస్టర్కి ఎన్టీఆర్ అవార్డును ప్రముఖ హాస్య నటుడు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. రోటరీ క్లబ్, కారుణ్య ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేయడం, వాటిని గుర్తించి ఎంపిక చేశారు. ఈ అవార్డు అందుకోవడం ఎలా అనిపించిందో జేసీ రాజు మాస్టర్ మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం. నా పేరు జేసీ రాజు, చైర్మన్ కారుణ్య ఫౌండేషన్, రోటరీ డిస్ట్రిక్ట్ చైర్గా, ఉపాధ్యాయుడిగా, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ స్టేట్ అకాడమిక్ కన్వీనర్గా నేను పనిచేస్తున్నాను. గడచిన నెల 31వ తారీఖున విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో గత 60 సంవత్సరాల నుండి సాహిత్య సేవా రంగాలలో అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ అనేక మంది ప్రముఖులకు మహానుభావుల పేరిట అవార్డులు ప్రదానం చేస్తూ ఉన్నటువంటి సంస్థ ఎక్స్రే సంస్థ ఆధ్వర్యంలో తెలుగు నాట సంచలన రాజకీయ నాయకుడు, తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసినటువంటి మహానుభావుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పద్మశ్రీ డాక్టర్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు మీద నాకు అవార్డు ఇవ్వడం అనేటువంటిది మరచిపోలేనటువంటి సంఘటన. బొబ్బిలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు కారుణ్య ఫౌండేషన్ ద్వారా కానివ్వండి, రోటరీ సంస్థ ద్వారా కానివ్వండి, నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి ఆ సంస్థ నాకు ఆ మహానుభావుడి పేరు మీద ఎన్టీఆర్ స్మారక అవార్డును నాకు ప్రదానం చేయటం నేను చాలా అనుభూతిని పొందాను. చాలా గొప్పగా, గర్వంగా, గౌరవంగా నేను భావించాను. ఎందుకంటే ఆ మహానుభావుడు క్రమశిక్షణ, ఆ మహానుభావుడి యొక్క సంచలనాత్మకమైనటువంటి పద్ధతులు, ఆ మహానుభావుడి యొక్క ప్రతిభ ప్రపంచ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక నాయకుడు. ఆయన పేరు మీద నాకు అవార్డు ఇవ్వడం అనేటువంటిది చాలా చాలా గర్వంగా, గౌరవంగా నేను భావించాను. గొప్ప అనుభూతిని ఆ రోజు నేను పొందాను. మరొక విషయం ఏమిటంటే, ఆ అవార్డును అనేక మంది ప్రముఖుల చేతి మీదుగా నాకు అందించారు. ముఖ్యంగా సినీ రంగ ప్రముఖులు, నట కిరీటిగా అందరి చేత పిలువబడుతున్నటువంటి హాస్య నాయకుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క చేతుల మీదుగా ఆ అవార్డును పొందుకోవడం అనేటువంటిది నా జీవితంలో మరచిపోయలేనటువంటి ఒక గొప్ప సంఘటనగా నేను భావిస్తున్నాను. నిజంగా ఈ ప్రజలకు సేవ చేసుకోవడం ద్వారా నాకు ఈ అవార్డు వచ్చింది. ఇంతకుముందు నాకు మదర్ తెరిసా సేవ ఆ అవార్డును నాకు ఇచ్చారు. అబ్దుల్ కలాం గారి పేరు మీద అవార్డు ఇచ్చారు. అన్ని అవార్డులు తీసుకున్నప్పటికీ కూడాను ఎందుకో ఎన్టీఆర్ గారి జయంతి రోజున ఎన్టీఆర్ గారి యొక్క పేరు మీద ఎన్టీఆర్ గారి యొక్క స్మారక అవార్డును, ఆయన ప్రతిభను నా చేతిలో పట్టుకుంటే నేను చాలా చాలా గర్వంగా ఫీల్ అయ్యాను, అనుభూతి పొందాను. ఈ మహానుభావుడి యొక్క ఆ అవార్డును నేను పొందుకున్నానా అన్నటువంటి ఒక గొప్ప అనుభూతిని నేను పొందుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా బొబ్బిలి పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంతాలకు, వారికి సేవ చేసుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని నాకు కల్పించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను.